ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరికీ తీసుకొచ్చారండి. మరి బాబాగారు పంపించిన ఆ సందేశం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, రానున్న వైభోగం చూసి పొంగిపోతావమ్మా. అరక్షణం కూడా అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే ఈ శ్రీ చక్రాన్ని తాకుబిడ్డ, నీకు అంతా మంచే జరుగుతుంది అని బాబాగారితో చెప్పుతున్నారండి. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, అసలు ఆ సందేశం వెనక ఉన్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? బాబాగారు మనందరి కోసం ఎలాంటి సందేశాన్ని తెచ్చారు అంటే, తల్లి, నువ్వు ఎప్పుడూ కూడా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి అని, నువ్వు కోరుకున్న మంచి జీవితాన్ని, కోరికలన్నీ కూడా తీరిపోవాలి అని నువ్వు అనుకుంటున్నావు కదా. ఇక ఎలాంటి సమస్యలున్నా తొలగిపోవాలి అని నీ సాయి మీద భారం వేసి, నీ తండ్రి నీకు ఎలాంటి సమస్యలున్నా అన్నీ తొలగిస్తాడు. వెంటనే ఈ శ్రీ చక్రాన్ని తాకుబిడ్డ, తాకావా? అయితే ఇక నీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతాన్ని నేను చెబుతాను, శ్రద్ధగా విను. ఇక రాబోయే వైభవాన్ని చూసి నిజంగా నువ్వు చాలా అంటే చాలా సంతోషపడతావమ్మా. నీ తండ్రిగా నేను చెప్తున్నాను కదా. ఈరోజు నేను ఇచ్చే ఈ బహుమానం నీ జీవితంలో ఎప్పుడూ కూడా తల్లి నువ్వు మరిచిపోలేంత గొప్పగా ఉంటుంది. కాబట్టి నీ మనస్సాక్షిని ఒక్కసారి అడుగు. అసలు నీ జీవితంలో నువ్వు ఏది సాధించాలని ఎదురు చూస్తున్నావు? అసలు నీకు ఏం కావాలని నువ్వు ఎన్నో రోజులుగా నా ముందు కూర్చొని అడుగుతున్న ప్రశ్నకి సమాధానం ఎందుకు దొరకడం లేదు అని నా బిడ్డవైన నువ్వు నా ముందు కూర్చొని అడుగుతున్నావు కదా. చెబుతాను విను తల్లి. నీ మనసులోని ఆవేదన నాకు అర్థమైందమ్మా. నువ్వు భవిష్యత్తులో ఎంతో ఆనందంగా ఉండబోతున్నావు తల్లి. అవును బిడ్డ. ఇక ఈరోజు నువ్వు అనుభవిస్తున్న కష్టం అనేది చాలా అంటే చాలా చిన్నదమ్మా. కాబట్టి ఎక్కడో ఏదో ఒక మూలన ఇంకా ఏదో నేను సాధిస్తాను అన్న పట్టుదల నీలో మిగిలిపోయింది. దానిని ఈరోజు నేను మేలుకొలపడానికి తల్లి నీ ముందుకు వచ్చాను. నా ఈ వాక్కుని నువ్వు వింటున్నావు కదా, ఈ శ్రీచక్రాన్ని తాకావు కదా. ఇక నీ జీవితం అనేది ఒక మహా అద్భుతంగా ఉండబోతుంది. అవును తల్లి, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే నీ తండ్రి చెప్పే మాటలు, నీ సాయి మాటలు శ్రద్ధగా వినమ్మా. నీ మీద ఇప్పుడు ఎన్నో నిందలు పడ్డాయి కదా. ఇంతవరకు ఆ కష్టాలను నువ్వు అనుభవించావు కదా. ఇకపై నువ్వు ఎన్నో అవమానాలు కూడా పడ్డావు. అవన్నీ ఎంతో ఓపికతో భరిస్తూ వచ్చావు. ఎందుకంటే తల్లి, ఇక నీలో ఉన్న సహనం అనేది నీకు ఎంతో ముఖ్యమమ్మా. అది ఈ సహనం ఏదైతే ఉందో అది చాలా గొప్పది. అది నువ్వు నీ సాయి తండ్రి నుండే పొందావు కదా. అందుకే బిడ్డ, నువ్వు ఎంతో ఎంతో అదృష్టవంతురాలివి. ఇక మనసులో ఏ కల్మషము లేకుండా నీ ముందైనా నీ వెనకైనా సరే ఒకేలా మాట్లాడేవాళ్ళు ఉన్నారు బిడ్డ. కొంతమంది అందుకే ఒకేలా ప్రవర్తిస్తున్నారు. అసలు ఒంటి నిండా విషం నింపుకున్నారు కొంతమంది. వాళ్ళు నీ ముందు మంచిగా మాట్లాడుతున్నారు, నీ వెనకేమో నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. తల్లి జాగ్రత్త. కానీ ఒక్కటి మాత్రం నిజం తల్లి, గుర్తుపెట్టుకో. సింహంతో స్నేహం అనేది చేయవచ్చు, కానీ గుంట నక్కలతో స్నేహం అనేది అత్యంత ప్రమాదకరమని నువ్వు మర్చిపోకమ్మా. ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం తల్లి. ఇక నీ చుట్టూ అనేది ఉన్న మనుషులు కూడా ఇలానే గుంట నక్కల్లానే ప్రవర్తిస్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు, నీ బాబా, నీ జీవితంలో ఇక మిగిలింది ఏదీ లేదు తండ్రి. నేను పాతాళానికి పడిపోయాను, అసలు ఇంకెలాంటి జీవితము అవకాశాలు కూడా ఏమీ లేవు అని అనుకున్నప్పుడు ఏదో ఒక చిన్న శక్తి నిన్ను ఎప్పుడూ కూడా కాపాడుతుంది కదా. అది ఎవరో కాదు, నీ సాయి తండ్రే తల్లి. అవును బిడ్డ. అది ఎవరో ప్రార్థనో దీవెనో తెలియదు, కానీ ప్రతి ఒక్కరిని కూడా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా కాపాడే తీరుతుంది, ఆదుకుంటుంది కూడా. కాబట్టి తల్లి గుర్తుపెట్టుకో, దైవ మార్గాన్ని ఎప్పుడూ కూడా నువ్వు అంటిపెట్టుకునే ఉండు. ఇలా ఎవరైతే దైవ మార్గాన్ని అంటిపెట్టుకుంటూ ఉంటారో ఇక వాళ్ళ జీవితంలో ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు సులువుగా బయటపడిపోతారు. అసలు ఒకానొకప్పుడు ఖచ్చితంగా నిన్ను రక్షిస్తుంది. నువ్వు బ్రతికుండగా ఇతరులని కాపాడేది. ఇక ఇతరుల్ని ఏడిపిస్తే నువ్వు పోయిన తర్వాత
వాళ్ళు నవ్వుకుంటారు. కాబట్టి పొరపాటున ఎవరిని కూడా ఏడిపించకమ్మా. నువ్వు బ్రతుకున్నప్పుడు నలుగురిని నవ్విస్తే నువ్వు పోయిన తర్వాత కూడా వారందరూ బాధపడతారు. నిజమే కదా తల్లి. బతికున్నాళ్ళు నువ్వు నలుగురిని నవ్వుతూ నవ్విస్తూ బ్రతకడమే కదా జీవితంలో మాధుర్యం అనేది నీకు అర్థమవుతుంది. కాబట్టి తల్లి, నువ్వు ఎంతో సంతోషంగా ఉంటావు. నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా ఆనందంగా ఉండేలా చేస్తాను తల్లి. ధైర్యంగా ఉండు. నువ్వు సంతోషంగా ఉండబోతున్నావు. ఇక ఈరోజు నేను చెప్పే ఈ మాటలు నువ్వు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమ్మా. ఎందుకంటే తల్లి, ఈ మాటలు అనేటివి నీ బాబాని నమ్మి ఈ శ్రీచక్రాన్ని తాకావు కదా. ఈ శ్రీచక్రాన్ని తాకిన వాళ్ళ జీవితం అనేది ఎంతో ఎంతో అద్భుతంగా, సుఖంగా, సంతోషంగా ఉండబోతుందమ్మా. ఇక మనిషి పుట్టినప్పుడు శత్రువులు, మిత్రులు ఎవ్వరూ కూడా ఉండరు. అలానే చనిపోయిన తర్వాత కూడా శత్రువులు, మిత్రువులు అంటూ కూడా ఎవరు ఉండరు. అయితే గుర్తుపెట్టుకో తల్లి, కేవలం మధ్యలో నువ్వు చేసే పనుల వల్లే, నీ మాట తీరు వల్లే నీకు శత్రువులు, మిత్రులు అందరూ కూడా ఏర్పడుతూ ఉంటారు. వాళ్ళలో ఎవరిని నువ్వు ఎంచుకుంటావో నీకే వదిలేస్తున్నాను. కాబట్టి నువ్వు నీ బాబా చెప్పే మాటలు, మాట్లాడే విధానం, అలానే నీ మాటల వల్ల ఎవరైనా బాధపడుతున్నారా, శత్రుత్వాలు, బంధాలు అనేవి ఏ విధంగా మారుతాయో నీకు తెలియదు. కాబట్టి తల్లి, ఎవరైనా సరే నిన్ను చూసి నీలా ఉండాలి అని అనుకునేలా బ్రతకాలి. కానీ నీలా మాత్రం ఉండకూడదు అని అనుకునేలా ఎవ్వరూ ఉండకూడదమ్మా. అసలు బ్రతకూడదు. ఒక్క మాట చెప్పు. ఈరోజు నువ్వు నా మీద పూర్తి నమ్మకంతో నేను చెప్పినట్లుగా శ్రీచక్రాన్ని తాకావు కదా. మరి రాబోయే సంతోషం, రాబోయే వైభవం నువ్వు చూసి ఆనందంగా ఉండబోతున్నావు. అవును తల్లి, ఆనందిస్తావు కూడా. ఆ నమ్మకంతోనే ఈరోజు నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నా సరే వాటన్నిటిని కూడా మర్చిపో తల్లి. ఆ తప్పులన్నిటిని కూడా సరిదిద్దుకోవడానికి ఒక్క క్షణం నీ సాయిని నమ్మి ఈ శ్రీచక్రాన్ని నీ మనసులో తలుచుకొని నువ్వు నీ ఇంట్లో కూర్చున్న స్థానంలోనే, పూజా మందిరంలో కానీ, లేదంటే నువ్వు కూర్చున్న చోట కానీ ఒక్కసారి నన్ను తలుచుకుంటూ బాబా అని నన్ను ఒక్కసారి తలుచుకో బిడ్డ. అన్నిటినీ నేను చక్కబెడతాను. నీ మనసులో ఉన్న కోరికలను చెప్పుకొని తరువాత నువ్వు ఏం చేయాలి అన్నది కూడా కాసేపు కూర్చుంటే నీకు అన్నీ అర్థమవుతాయి. నీ బాబా నీకు మంచి ఉపాయాన్ని కూడా అందిస్తారమ్మా. కాస్త ఓపికతో, నమ్మకంతో నీ సాయి చెప్పేది జాగ్రత్తగా విను తల్లి. అన్నీ కూర్చుని ఆలోచిస్తే నీకు అన్నిటికీ కూడా సమాధానం దొరుకుతుంది. నీ సాయి నీకు తోడు ఉన్నారు కదా. ఇక నువ్వు దిగులు పడవచ్చా చెప్పు. నీ బాబా అన్నీ దారి చూపిస్తారు. శరీరం అనేది సోమరితనానికి అలవాటు పడితే ఆలోచన అనేది ఎప్పుడూ కూడా వేరొకరి సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుందమ్మా. కాబట్టి గుర్తుపెట్టుకో తల్లి, సోమరితనమే అన్ని బలహీనతలకు మూలం, అన్ని రోగాలకి కూడా ఇదే తల్లి మూలం. కాబట్టి ఉదయాన్నే తెల్లవారుతూ లేవగానే ముందుగా సాక్షాత్తు సూర్య భగవానుడికి నమస్కారం చేసుకో. అతనికి క్షమాపణలు చెప్పు బిడ్డ. ఇక నువ్వు ఏమైనా సరే తప్పులు ఉంటే అవన్నీ కూడా మన్నించమని కోరుకో. ఇక ఆ ఉదయం సూర్య భగవాన్ని ముందు నువ్వు ప్రార్థించి కాసేపు మౌనంగా ఒక్క 5 నిమిషాలు ధ్యానంలో అలా ఆ భగవంతుణ్ణి పూజిస్తూ, ఆ భగవంతుణ్ణి ప్రార్థించి నీకు సంపూర్ణ ఆరోగ్యము ప్రసాదించమని తప్పకుండా కోరుకో తల్లి. అలానే జరుగుతుంది. ఇక ఇలానే నువ్వు ప్రతి ఉదయం కూడా సూర్య భగవానికి నమస్కారం చేసుకోవాలి. తరువాత భూమాతను క్షమించమని కోరి నమస్కరించుకో బిడ్డ. ఇక ఆ తర్వాతే నీ రోజుని మొదలుపెట్టు. ఇక నీ జీవితం సంతోషంగా ఉంటుంది. నువ్వు చేసే పనులన్నిటిలో కూడా మంచిని నువ్వు వెతుక్కోవాలమ్మా. నీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వాళ్ళైనా సరే నువ్వు అసలు ఎవరిని కూడా పట్టించుకోవద్దు. నీ బాబా చెప్పేది అర్థమైందా? నువ్వు సన్మార్గంలో నడిస్తేనే కదా నీ జీవితం అనేది ఎంతో సంతోషంగా, అద్భుతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకో, నువ్వు దైవం పట్ల ఎప్పుడూ కూడా కృతజ్ఞతాభావంగా ఉండాలి. ఆ దైవాన్ని ప్రతి క్షణం కూడా స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు మంచిని మార్గానే ఎంచుకో బిడ్డ. చెట్లు నిండా పండ్లు ఉన్నా సరే వాటిలో బాగా పండిన దాని మీదే కదా అందరి దృష్టి అనేది ఉంటుంది. అక్కడే కదా రామచిలుక కూడా కూర్చుంటుంది. ఇక కుళ్ళిన పండుపై పురుగు అనేది పాకుతుంది.
నిజమే కదా తల్లి. అలానే నీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. ఎవరి స్వభావాన్ని బట్టి వారు ఆ మార్గాన్ని ఎంచుకుంటారు. ఇక నీ జీవితం కూడా అంతే తల్లి. నీ పెద్దలు ఎప్పుడు కూడా ఒక మాట చెబుతూ ఉంటారు కదా, నువ్వు జాగ్రత్తగా విన్నావా? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని చెబుతూ ఉంటారు. దీపం వెలుగుతున్న సమయంలోనే ఇల్లు మొత్తాన్ని కూడా సర్దుకోవడం అనేది పూర్తి చేసుకోవాలి. అలానే ఒంట్లో ఓపిక శక్తి ఉన్నప్పుడే కదా కష్టపడి ఏదైనా సరే సాధించుకోగలగాలి. కాబట్టి కష్టపడి సంపాదించు బిడ్డ. భావి అనేది అవసరాలకి సరిపడ ధనాన్ని పొదుపు చేసుకోవాలి. ఈ సామెత తెలియజేస్తుంది. కాబట్టి నీ ఒంట్లో శక్తి ఉన్నంత వరకు నువ్వు కష్టపడుతూ ఉండు. నీ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. పోరాడు తల్లి. నీ పట్టుదలని ఎప్పుడూ కూడా తక్కువ అంచనా వేయకు. నీలో ఉన్న శక్తిని బయట పెట్టమ్మా. నీకు అంతా కూడా మంచే జరుగుతుంది తల్లి. నువ్వు ఎవరి కోసం పోరాడుతున్నావు కదా, నీకు ఉన్న కోరికలు ఎందుకు తీరడం లేదు చెప్పు? ఆ కోరిక అనేది దేనికి అవసరం పడుతుంది? ఒక్కసారి ఆలోచించు. నీ జీవితంలో ఏది సాధించాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావో, అసలు నువ్వు కోరుకుంటున్న దానిలో ఎందుకు నువ్వు ప్రతిసారి విఫలం అవుతున్నావో ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నీకే సమాధానం కూడా దొరుకుతుందమ్మా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఎక్కడెక్కడో తప్పులు జరుగుతున్నాయో వాటిని సరిదిద్దుకో. ఆగి ఆలోచించి సరిదిద్దుకో బిడ్డ. తరువాత నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. నీ సాయి మాటలు వింటూ ఉండు. ప్రతి క్షణం కూడా నీ సాయి మాటలు నీకు శ్రీరామరక్షగా ఉపయోగపడతాయి. దైవ నామస్మరణ చేస్తూ ఉండమ్మా. నీ సాయి నామాన్ని జపిస్తూ ఉండు. ఎప్పుడూ కూడా నీకు తోడుగా ఉండి నువ్వు కంటతడి పెట్టుకోకుండా నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను. ఎప్పుడు నీకు తోడుగా నీ చుట్టూ ఉండే నీ యోగక్షేమాలు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే బిడ్డ, ఎవరైతే నన్నే నమ్మి నా మీద నమ్మకంతో ఉంటారో వాళ్ళ పూర్తి బాధ్యతలని నేను తీసుకుంటానమ్మా. వాళ్ళని ఎప్పుడూ కూడా నేను కాపాడుకుంటూనే ఉంటాను. ఎందుకంటే నా బిడ్డలంటే నాకు అంత ఇష్టం కాబట్టి, అంత మమకారము నాకు ఉంది. కాబట్టి నీ సాయి చెప్పే మాటల్ని కాదు లేదు అని చెప్పి నిర్లక్ష్యం చేయకుండా నీ సాయి చెప్పినట్లు జాగ్రత్తగా ఉండు. ఇక నీ జీవితాన్ని బంగారంలా మార్చుకునే బాధ్యత కూడా నీకే అప్పగిస్తున్నాను. ఏంటి బాబా అన్నీ నాకే అప్పగిస్తున్నారు అని చెప్పి దిగులు పడకు. నీకు తోడుగా పక్కబలంగా నేనున్నాను కదా. ధైర్యంగా ఉండు. నీ సాయి నీకు ఎల్లవెల్లలా తోడుగా ఉంటారు. నీ సాయి తండ్రి నీకు తోడు ఉండగా నువ్వు అసలు దిగులు పడవచ్చా చెప్పు? ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.